దాదాపు 5 మందిని ఒక కుటుంబం మొత్తాన్ని చంపేశారు. చూడండి. అంగబిందె వేసినప్పుడు దేన్నో చూసింది అనుకోండి అది నిజమో. ఇందాక లోపలికి వెళ్ళాను కదా ఇంతకంటే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ గోస్ట్ హంటింగ్ వ్లాగ్. సో ఈరోజు నా వెనకాల మీకు ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, ఈ ఇంట్లో దాదాపు 5 మందిని ఒక కుటుంబం మొత్తాన్ని చంపేశారంట. అది దేనికోసం అంటే చాలా విచిత్రమైన సంఘటన అయితే ఇక్కడ జరిగింది. బంగారం కోసము మనుషుల్ని అయితే చంపేశారు. బంగారం కోసం చంపడం ఏంటి అని అనుకుంటున్నారు. అంటే కొంతమంది బంగారం కోసం అనేలకే బలి ఇవ్వడము ఇలాంటివి అనుకుంటుంటారు. సో అలా కాదు ఫ్రెండ్స్. ఈ ఇంట్లో ఉండే ఫ్యామిలీకి కొద్దిగా పొలం అయితే ఉన్నింది. ఆ పొలంని దున్నుతూ ఉంటే వ్యవసాయం చేస్తూ ఒకరోజు వాళ్ళకి బంగారం అంటే ఆ భూమిలో బంగారం ఉంటుంది కదా, సో అలా బంగారం అయితే బయటపడిందంట. ఆ బంగారాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని దానిని అమ్ముదామని అనుకుంటూ ఉన్నప్పుడు దాన్ని భయపడుతూ ఎవరికైనా తెలుస్తుంది ఏమైనా అవుతుందేమో అని టెన్షన్తో ఉన్నారు. ఈ విషయం కొంతమంది దొంగలకైతే తెలిసింది, వీళ్ళ దగ్గర బంగారం ఉంది ఇలా అనేసి. సో ఇంకా వాళ్ళు ఆ బంగారాన్ని తీసుకోవాలనేసి అదే పనిగా వచ్చి వీళ్ళని మొత్తాన్ని అంట్లో ఎంతమంది ఉన్నారో అందరినీ చంపేసి ఆ బంగారాన్ని కోసం మొత్తం వెతకడం అయితే మొదలుపెట్టారు. అప్పుడు ఆ బంగారం ఎక్కడే కానీ కనపడలేదు. ఇంకా ఆ లోపల ఇంకా వీళ్ళు ఏమన్నా అవుతారో బయటికి తెలుస్తుందేమో వీళ్ళని పూర్తి చేద్దామని అదే ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే కింద బండలు తీసి తవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు వీళ్ళు ఆ బంగారాన్ని భూమిలో దాచిపెట్టుకున్నారు. అదైతే బయటపడింది. సో వీళ్ళని అక్కడే పూర్తి చేసి ఆ బంగారాన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 డేస్లోనే వాళ్ళు కూడా చనిపోవడం అయితే జరిగింది. అప్పటి నుంచి బంగారం కోసం ఎవరన్నా అంటే ఆ ఇంటి చుట్టుపక్కలకి వెళ్తే ఆ బంగారం కోసం వచ్చారని, వాళ్ళని చంపడానికి వచ్చారని వీళ్ళే అనేసి ఆ ఉద్దేశంతో ఉన్నారు. ఎవరినన్నా టార్చర్ పెడుతున్నారు అంటే ఇక్కడి నుంచి అక్కడికి మామూలుగా ఏదో ఒక పని మీద వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్తున్నా కూడా వాళ్ళకి కల్లో రావడము, వాళ్ళకి ఏదేదో ఇబ్బందులు పెట్టడం ఇలా అయితే జరుగుతున్నాయంట. సో మోస్ట్లీ చాలా 100+ అని చెప్తుంటారు. చాలా భయంకరమైన యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతాయనేసి చాలామంది చెప్పడం అయితే జరిగింది. సో ఈరోజు చూద్దాంలే అనేసి నేను బాలు అయితే ఇద్దరం అయితే వెళ్తున్నాము. సో ఏం జరుగుతుంది ఏమవుతుందో లోపల ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ వీడియోకి మీరు ఏం చేస్తారంటే లైక్ చేయండి, తర్వాత మీకు నచ్చితే కామెంట్ చేయండి. వీడియోని అయితే మంచి బూస్టప్ చేయండి గైస్. సో చాలా కష్టపడుతున్నాను. సో లైక్స్ తక్కువ వస్తున్నాయి. సో లైక్స్ తక్కువ రావడం వల్ల వ్యూస్ కూడా తక్కువ వస్తున్నాయి. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేశారంటే మంచి వ్యూస్ కూడా వస్తాయి. సో లెట్స్ స్టార్ట్. బ్రో మనకు లంక బిందె తీసుకొచ్చి కనపడితే ఇంటికి ఎత్తాం. ఇది లంక బిందె కనపడితే ఇంటికి ఎత్తాం. బాగా రికార్డ్ చేయ ఫస్ట్ నువ్వు. లంక బిందె తీసుకుని ఇంటికి పోతే నువ్వు ఏంది అది అది కాదురా బాలు, లంక బిందెల్ని తీసుకుంటేనే చంపేశారు. ఏం కాలేను స్వామి, ఒకసారిగా తీసుకుని ఒకసారే కదా ఏమైతే ఏంది లంక బిందె ఒకసారేనా? ఏంది ఒక రేంజ్లో మనం మళ్ళా అయితే తవ్వుతావా లోపల? తొయ్యే పంచాయతీ పెట్టవద్దు మనకు. నువ్వేమో ఇక్కడికి రాగానే లంక బిందెలు అంటావు. మనం ఏదో ఆత్మల కోసం వచ్చి నువ్వు మళ్ళీ ఆ బిందెల కోసం వచ్చావు అనుకుంటావా? ఏంది స్వామి ఈ ఎంకలు ఏందినా చూడండి.
బోన్స్ ఉన్నాయి. ఏరా నా దగ్గర సౌండ్ వచ్చింది నా ఏంటో. ఇది నా దగ్గర సౌండ్ వచ్చింది ఇందాక ఏంటో. కెమెరా బాగా హ్యాండిల్ చేయి. మనకి సౌండ్స్ వచ్చాయి, మన కనెక్షన్ అయినా కూడా వినరు ఆడియన్స్. వాళ్ళ కోసం మనం వాళ్ళని చూపించాలి. మనకి ఎంత భయం ఉన్నా ఎంత టెన్షన్ ఉన్నా కూడా కెమెరాని హ్యాండిల్ కరెక్ట్గా చూపిస్తేనే, ఓకే, లేకుంటే వినరు మన వాళ్ళు. సో గైస్ చూడొచ్చు, ఇదే ప్రతి రూమ్లో కూడా ఇలా మొత్తం కింద బండలన్నీ తవ్వేస్తున్నారు. నా ఆ పక్క చూడండి ఒకసారి. ఏమైంది నువ్వు రాగానే లంగ బిందెలు ఇంగ బిందెలు అన్నావు? ఏంది బ్రోను అది జూటు కొడుతుంది. అందుకే రా నీ వెనకాల ఉంటాను. నోరు కంట్రోల్లో పెట్టుకోవాలన్నది. వద్దులే, నీ వెనకాల ఉంటాపా. లంకాయ బిందె వద్దు, మామూలు బిందెలు వద్దుపా. ఇక్కడ మేము మీ బంగారం కోసం అయితే రాలేదు, మీ బంగారాన్ని తీసుకెళ్ళడానికి అయితే రాలేదు. ఇక్కడ మిమ్మల్ని చంపేశారనేసి మీ బంగారాన్ని తీసుకెళ్లారు, వాళ్ళు కూడా చనిపోయారని, మీరు ఆత్మలై తిరుగుతున్నారని ఈ ఊరి ప్రజలు, ఈ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళు చెప్తున్నారు. అది నిజమా కాదా అని తెలుసుకోనికి వచ్చాము, కానీ మీ బంగారం తీసుకెళ్ళడానికి అయితే మేము రాలేదు. మా వాడు ఇందాక ఏదో జోక్ చేశాడు, దాన్ని సీరియస్గా తీసుకోవద్దండి. సారీ ఫ్రెండ్స్. సో దాదాపు ఈ ఇన్సిడెంట్ జరిగి 10 years అవుతుంది. ఏంది నా బుచ్చిది? నల్ల కోడి. కోడి కాదు, పెద్దోళ్ళు అంటారు లంక బిందె తీసేటప్పుడు దేన్నో దాన్ని కోసి తీయాలి బయట అంటారు. అది నిజము అబద్ధం తెలియదు. అంటే అవి వీళ్ళ ఇంట్లో దొరకలేదురా, ఈ ఇంట్లో దొరకలే వాళ్ళకి పొలంలో దొరికాయంట. పొలంలో దొరికితే ఇడికి తెచ్చి వాళ్ళు ఇంట్లో కింద కూర్చుకొని ఉన్నారంట. మామూలుగా తీసుకునే వాళ్ళు లైట్ అటు సైడ్ చెప్పు తీసుకునేవాళ్ళు, మామూలుగా దొంగతనం చేసేవాళ్ళు. కోసేటప్పుడు అది తీసుకునేటప్పుడు కోసి తీసుకున్నారు. అవునా? కొంతమంది శాస్త్రంలో అమ్ముతారు కదా, అందుకు. ఓకే. ఓయ్ బల్లె ఫామ్ అనుకుంటే ఇంకా రే 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 బ్యాక్ రా. ఏంటది? ఎర్ర తేనెటీగలు. ఇంటికి అయితే 25 వచ్చాయి. ఓ రిలాక్స్. ఎరా వాళ్ళు ఏమైందినా? ఏమైందన్నా చెప్పునా? ఏమైందా? నువ్వు అడిగిన వాళ్ళు వచ్చారా? ఏ తమాషా చేసాను బ్రో. పొమ్మ బ్రో, జోక్గా ఉన్నా బ్రో. జోక్గా ఉన్నా బ్రో. ఏమన్నా జోక్ చేసాం బ్రో. ఏమని జోక్ చేసాం? బిన్నే కావాలనే చెప్పు వాళ్ళకి. జోక్ కారణాలే సారీ అని. సారీ ఫ్రెండ్స్, తప్పుగా మాట్లాడండి. నువ్వు అట్ట కామెడీగా మాట్లాడితే నీకు కాయలు పగులుతాయి. సీరియస్గా చెప్పు. వాళ్ళు సీరియస్ అయినా నీ మీద. ఏంది నా టాస్క్ ఇచ్చాను కదా బ్రో. సీరియస్ అయినారు రా వాళ్ళు నీ పైన. వాళ్ళు ఎవరు కనబడతాయి కదా, వాళ్ళకి సారీ చెప్పడానికి. మరి ఎందుకన్నా షాడో చూడన్నా ఒకసారి. షాడో కనపడిందా? ఇందాక నాకు కూడా అదే కనొచ్చింది. నాకెందుకు చెప్పలే బ్రో నువ్వు? నాకెందుకు చెప్పలే నువ్వు అప్పటి నుంచి?
చూడు ఇలా అరుస్తామని చెప్పలే. సో గాయ్స్ చూడండి, ఈ రూమ్ కూడా మొత్తం కిటికీలు మొత్తం ధ్వంసం చేసి కింద ఎక్కడే కానీ ఏ రూమ్ కూడా వదలకుండా తవ్వారు వాళ్ళు. ఏ రూమ్లో పెద్ద షాడో కనపడింది ఇందాక. ఈడేనా? ఇక్కడే షాడో కనపడింది. నాకు కూడా కనొచ్చింది వాళ్ళు. నువ్వు ఇందాక ఇట్లా లోపలికి వెళ్ళావు కదా ఈడికి, నీట మళ్ళీ ఏంది సౌండ్ వస్తామని చెప్పేసి షాడో కనపడింది. ఇలా చూపించి చెప్తా. సో గైస్ ఇక్కడ ఉన్న ఆత్మలు ఎవ్వరు వచ్చినా కూడా వదలవండ. అంటే ఎవ్వరు వచ్చినా కూడా ఈ ఇంట్లోకి ఆ బంగారం కోసం వచ్చి వాళ్ళని చంపేశారు కదా, అలాగే ప్రతి ఒక్కరిని వాళ్ళని చంపనీకే వస్తున్నామని వాళ్ళ శత్రువులనే అనుకుంటున్నారంట. అంటే శత్రువులని అనుకుంటున్నారంటే అంటే యువతల ఎవరైనా వస్తారు కదా వాళ్ళని కూడా అలాగే టార్చర్ చేయడము. ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి కళలోకి రావడము, కళలో వాళ్ళని చంపేసినట్టు వీడ్స్కి వెళ్ళినట్టు ఇలా డిఫరెంట్ భయపడద్దు, ఇలా డిఫరెంట్గా ఉందంట. హలో, ఇక్కడ ఉన్న ఫ్యామిలీ అందరికీ మేము ఫస్ట్ మా వాడు ఇందాక బిందెలు అయింది అన్నాడు కదా, సారీ. మేము మీ గోల్డ్ని తీసుకెళ్ళడానికి కానీ మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి కానీ మేమైతే రాలేదు. కేవలం మీరున్నది నిజమా కాదా, మీరు మాదేమైనా మాట్లాడి అంటే మీ ఆత్మలు శాంతించడానికి మేమేమైనా హెల్ప్ చేయగలుగుతాము అంటే మాకు ఎటువంటి శక్తులు మంత్రశక్తులు అయితే లేవు. మిమ్మల్ని మీ ఆత్మల్ని శాంతింపజేయడానికి మా తరపున ఏదన్నా మాకు తెలిసిన పూజారులు కానీ వాళ్ళని తీసుకొచ్చి మీ ఆత్మల్ని అయితే శాంతింప చేయగలుగుతాము. మీకు ఇష్టమైన కెమెరా ఇదైతే కెమెరా లైన్స్ వచ్చాయి ఇందాక స్టాప్ అయిపోతాను మూవీ. ఓకే 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 మళ్ళీ అంచా ఓకే ఓకే టెన్షన్. ఆటోమేటిక్గా స్టాప్ అవ్వడం, ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. నువ్వు రాగానే తప్పు చేసినావురా, సడన్గా ఆ మాట అని చాలా తప్పు చేసినావు. అందుకే నోటిని అదుపులో పెట్టుకోరా బాలు, అదుపులో పెట్టుకోరా బాలు అనేది. సారీ చెప్పు ఫస్ట్ వాళ్ళకి, సారీ చెప్పురా, సారీ చెప్పి వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలేమో అడుగు. నీ అడగలా? వద్దు బ్రో, నాకు ధైర్యం లేదు. నువ్వే అడుగు బ్రో. ఏంటి బాలు? స్పైసీ కచ్చా మ్యాంగో అంట. ట్రై ఎప్పుడు చూడలే కదరా నేను ప్యాకెట్లు. గ్యాస్ ఈ ప్యాకెట్లు కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఒక్క నిమిషం ఇయర్ చూద్దాం, ఏ ఇయర్. manufacturing సో గైస్ ఏదో స్పైసీ కచ్చా మ్యాంగో అని ఉన్నాయి. ఇటువంటివి నేనైతే ఎప్పుడు చూడలేదు. సో మీరు ఎప్పుడన్నా చూసినంటే కామెంట్ చేయండి, అంటే ఇది ఏ ఇయర్ అర్థమవుతుంది అనేసి. హలో, మేము ఇక్కడ ఉండడం కానీ మేము ఇక్కడ తిరగడం కానీ మీకు ఇష్టం లేకుంటే
చెప్పొచ్చు. మేమైతే మీకు ఇబ్బంది చేయనీకైతే ఇబ్బంది కలిగించాలని అస్సలు లేము. పెద్ద టాస్క్ బ్రో. చూడండి ఫ్రెండ్స్, ప్రతి రూమ్ కూడా తోవేస్తున్నారు. ఏంది దండి ఉంటుంది చూడు. మామూలు అయితే మట్టి ఉంటే సౌండ్ రాదు చూడు. లోపలికి ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంది. కింద ఏదో ఉంది చూడు చూడు అదా. కంపల్ చేసి అక్కడ ఏం లేయట్లేదు, ఇక్కడే ఉన్నట్టు నాకు తెలిసినంతవరకు అయితే. ఇక్కడే ఉందా? మనం అనుకుంటున్నాం, నేను అనుకుంటున్నా ఉందేమో అని చెప్పేసి. ఈ రూమ్లోనా? రూమ్ కూడా చూడుకోవాలి. ఇక్కడ లేకుండా ఉంటే బంగారు ఎప్పుడో పోయింది బ్రో. ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే ఉన్నది, ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా. ఏందన్నా అది? అంతా ఆడుకుంటాను ఇప్పుడు. ఇది అవుట్కట్స్లో ఉంది కదా, అవుట్కట్స్ మొత్తం అవుట్స్కట్స్. సో దీనికి దరిదాపుల్లో ఒక ఇల్లు కూడా లేదు. అంబ చెట్లు చూడొస్తుంది. బ్రో ఉండు బ్రో, నా నదులు పోయినా ఏంది నాను ఇదంతా ఒకటే బ్రో. ఈ రూమ్ మొత్తం ఒకటే అటు నుంచి ఇదంతా. సో ఆత్మలేమో కానీ కొద్దిగా కాంట్రవర్సీ ఇష్యూ అయ్యేలా ఉంది. సో ఈ వీడియో అప్లోడ్ చేస్తానో లేదో కూడా తెలియదు నాకైతే. ఈ బండల కింద ఏదో ఒక రూమ్ ఉన్నట్టుంది. సో రూమ్ కాదు బ్రో, గుంత సంథింగ్ హోల్ ఉన్నట్టుంది. అదే ఏదో ఉంది మొత్తానికైతే. అంటే ఆత్మలు ఉంటే ఒక ఎత్తు, బంగారం అంటున్నారు కాబట్టి సో దానికి సంబంధించిన మామూలుగా ఎక్కడైనా బయట బంగారం లాంటివి అలాంటిది దొరికితే వాటికి మామూలుగా దానికి తగ్గట్టు శక్తులు ఉంటాయంటారు. సో వాటితో అయితే మనం ఆత్మలతో ఏదో మళ్ళీ వచ్చింది. ఓకే, మాకు అర్థమవుతుంది ఇక్కడ మేము ఉండకూడదు అనేసి చాలామంది సో చాలా వరకు మీరు అనుకుంటున్నారు. సో మిమ్మల్ని ఏదో ఇబ్బంది చేయనీకి వచ్చామనుకుంటున్నారు మీరైతే. బట్ మేము అటువంటి ఇబ్బంది చేయనీకి అయితే అసలు రాలేదు. ఓకే, ఇక్కడ చనిపోయిన వాళ్ళే ఉంటే మీరు మాతో మాట్లాడగలుగుతారు అనుకుంటున్నాను. బట్ దానికంటే నా డౌట్ ఇంకోటి ఏంటంటే, బంగారానికి కాపలా ఉండే ఏదైనా శక్తి ఉందా? ఏమైందిరా? ఏడ్చేట సౌండ్ అసలు. అది కాక ఊరు బయట ఎత్తుకోమని కూడా అడగలే. ఎత్తుకొని పోతారా? మా ఇంట్లో మా అమ్మ కూడా చెప్పలేం వచ్చాను. ఏం కాదురా, చెప్తారా.
ఎగ్జైట్మెంట్ వచ్చా, షవరింగ్ స్టార్ట్ అయింది. ఇది ఎక్కువ తోగన్నా బ్రో, ఒకసారి ఎత్తు బ్రో. ఇది ఎందుకురా? దాని కింద ఏదైనా పాములు ఉండేనా? ఎందుకుంటాయినా? దాంతో మనకి ఏమొస్తుందిరా? ఇంకా మేము మీకోసం స్టిల్ వెయిటింగ్. బ్రో పోదాం. మీరు మాకు ఏదో ఒక సమాధానం చెప్తే వెళ్ళిపోతాం. మేము ఉండాలా వెళ్ళాలా దానికి కూడా ఆన్సర్ ఇవ్వండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, 1 2 3 మైక్ టెస్టింగ్. నడుచుకుంటా పోయాడు చెప్తాను. నడుచుకుంటా పోయాడు. పోయారా ఈ నుంచా ఆ రూమ్ లేక పోయి సౌండ్ వచ్చింది, నడుచుకుంటా పోయినట్టు. అట్ట వెళ్ళాడు, ఆటకి వెళ్ళాడు. బ్రో పోదాం పా బ్రో, పోదాం పానా. ఓకే అండి, మేము వచ్చి మీకు ఏదైనా ఇబ్బంది కలగజేసానండి. వీఆర్ రియల్లీ సారీ. సో మళ్ళీ మేము ఏదైనా మీకు చెడు చేయడానికి వచ్చామనేసి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చామనేసి మళ్ళీ మా వెంట రావడం కానీ, మాకు కానీ మా ఫ్యామిలీస్ కానీ ఇబ్బంది పెట్టడం కానీ సో చేయరని అనుకుంటున్నాను.